హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సేల్కి వచ్చిన వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2012 మోడల్ అండి, 2012 మోడల్. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. ఈ వెహికల్ నా దగ్గర ఉందండి, నేను యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళి వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి. మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భోగి, మకర, కనుమ శుభాకాంక్షలు అండి. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నాను, కానీ మధ్యలో అయితే చెప్పేస్తున్నాను. ఇక నీకు నిన్న భోగి పండుగకు ఎస్పీసీఎన్ వెహికల్ పెట్టా కదా ఫ్రెండ్స్, ఆ వెహికల్ అనేది నిన్న మన సబ్స్క్రైబరు ఖమ్మం నుంచి మన సబ్స్క్రైబర్ వచ్చేసి వెహికల్కి అనేది అమౌంట్ అనేది పే చేశారు. పండగ అయిపోయిన మరుసటి రోజు అయితే డైరెక్ట్ వచ్చేసి వెహికల్ని తీసుకుంటా అని చెప్పారు. ఇక ఈరోజు మన ముందుకి పండగ రోజు వచ్చేసి సెకండ్ వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అనేది సేల్కి అయితే వచ్చిందండి. ఈ వెహికల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా ప్లీజ్ ఈ వీడియో అనేది చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద కామెంట్ రూపంలో ఎన్నో లైక్ అనేది కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ 3 days నుంచి కొంచెం వాయిస్ అనేది కొంచెం గొంతు రాసి వల్ల వాయిస్ అనేది సరిగా ఇవ్వలేకపోతున్నాను. మీరు అయితే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి, అడ్జస్ట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే వెహికల్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. డైలీ ఒక వీడియో అనేది డైలీ అప్లోడ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అందుకోసమే నేనైతే డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మనకు మన సబ్స్క్రైబర్ల దయ వల్ల, దేవుని దయ వల్ల మనకు ఛానల్లో అయితే డైలీ ఏ రోజు పెట్టిన వెహికల్ అయితే అదే రోజు కానీ మరుసటి రోజు కానీ అయితే సేల్ అయిపోతున్నాయండి. చాలా అంటే చాలా రెస్పాన్స్ వస్తుందండి. ఒకసారి అయితే సపరేట్ వీడియో తీసి మన సబ్స్క్రైబర్ల గురించి మొత్తం ఒక వీడియో తీయాలి అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, చూద్దామండి. ఈ 2 or 3 daysలో ఒక మంచి వీడియో పెట్టి మన సబ్స్క్రైబర్ గురించి డైరెక్ట్ ఒకే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక అది 3 days తర్వాత అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే ప్యాషన్ ప్రో వెహికల్ 2012 మోడల్ అండి. ఇక సెల్ఫ్ అయితే రన్నింగ్లో ఉందండి. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి 60% అయితే ఉందండి. బ్యాక్ టైర్ వచ్చేసి 70% అయితే ఉంది. రీడింగ్ విషయానికి వస్తే రీసెంట్గా వచ్చేసి ఓనర్ గారు అయితే రీసెంట్గా కొత్త మీటర్ అయితే వేయించారండి. ఇక ప్రజెంట్ అయితే 400 చిల్లర అయితే రీడింగ్ తిరిగిందండి. కొత్త రీడింగ్ కదా, కొత్త మీటర్ వేశారు. ఇక సెల్ఫ్ రన్నింగ్ ఉంది. ఇండికేటర్స్, హార్న్ అన్నీ అయితే వర్క్ చేస్తున్నాయి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు, ఎటువంటి డ్యామేజ్ లేదు, ఎక్కడ కానీ కలర్ సైడ్ అనేది కూడా లేదు. చూడండి ఫ్రెండ్స్, సైడ్ మిల్లర్స్ కానీ, ఇండికేటర్స్ కానీ, హార్న్ కానీ అన్నీ వర్క్ చేస్తున్నాయి. రీసెంట్గా నేనైతే సీట్ కవర్, ట్యాంక్ కవర్ అయితే బ్లాక్ కలర్ ఉంటే బ్లూ కలర్ అయితే వేయించానండి. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. కండిషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు వీడియో అనేది ఎండింగ్ వరకు చూస్తే ఇంజన్ స్టార్ట్ చేసి కూడా పెట్టానండి. ఇంజన్ స్టార్ట్ చేసి ఇంజన్ సౌండ్ అనేది మీరు చూడాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ ఛానల్ అనేది షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కొత్త మీటర్ అయితే వేయించారంట ఓనరు, ఎక్కడైనా ప్రాబ్లం లేదు. తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ షేర్ చేసిన తర్వాత మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయించండి. బయట
వెహికల్స్ అనేది కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. కన్సల్టెన్సీలో కానీ, మార్కెట్లో కానీ, డీలర్ల దగ్గర కానీ కొనాలంటే చాలా అంటే ఎక్కువ లాభం తీసుకుంటున్నారు. అది మీరు గమనించి మీరు మన ఛానల్ అనేది షేర్ చేయండి. ఎందుకంటే మనలాంటి మిడిల్ క్లాస్ వారి వాళ్ళకు అందుబాటులో ఉండాలని మన ఛానల్ అనేది పెట్టానండి. బయట మార్కెట్ రేట్కి మనకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి మీరు గమనించవచ్చండి. మన ఛానల్లో పెట్టిన వీడియోస్లో మన రేటు బయట వాళ్ళకు ఉన్న రేటు మీరైతే గమనించండి. మనం పెట్టిన పర్ఫెక్ట్గా ప్రతి వీడియో అనేది, ప్రతి వెహికల్ అనేది 2 or 3 డేస్లో సేల్ అయితే అయిపోతున్నాయి. మీరు కొంతమంది అయితే కొంచెం బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. మొన్న ఒక ఎరి పుష్పం అంటే, అరే బాబు వీడియో పెడుతున్నావు, మొబైల్ నెంబర్ కింద పెట్టలేదు అంటున్నాడు. అతనికి ప్రతి వీడియోలో చెప్తున్నాను, తెలిసి అడుగుతారో తెలియక అడుగుతారో తెలియదు. ప్రతి వీడియోలో నా నెంబర్ పెడతాను, వాట్సాప్ గ్రూప్ లింక్ పెడుతున్నాను. ఒకవేళ మొబైల్ నెంబర్ తీసేశాను అంటే ఆ వెహికల్ అనేది సేల్ అయిపోయినట్టే అండి. మొబైల్ నెంబర్ కంపల్సరీగా పెడతాను. ఒకవేళ పెట్టాను, సేల్ అయిపోయిన తర్వాత సోల్డ్ అనేసి పెట్టి నెంబర్ తీసేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ మొబైల్ నెంబర్ తీసేసానంటే ఆ వెహికల్ అనేది సేల్ అయిపోయినట్టే. మీరు అది బాగా గమనించండి. ప్రతి వీడియో కింద నా మొబైల్ నెంబర్ ఇస్తుంటాను. ఆ మొబైల్ నెంబర్ లేదు అంటే అది డిలీట్ అయిపోయినట్టే అండి. చాలా మంది బాధపడుతున్నారు ఫ్రెండ్స్, వెహికల్ అనేది వీడియో అనేది లేట్గా వస్తుందనేసి. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద బెల్ గంట అయితే నొక్కి ఆల్ నోటిఫికేషన్ అయితే నొక్కండి. నొక్కిన వెంటనే మనం పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. రేపు మార్నింగ్ 8 గంటలకు వీడియో అనేది వస్తుంది. ఇది ముందు రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వాయిస్ చేంజ్ అనేది, వీడియో అప్లోడ్ అనేది ముందు రోజే, ఒక రోజు ముందే నేను చేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను. తర్వాత రిలీజ్ చేస్తాను. అంటే ప్రీమియంలో టైమింగ్ పెట్టుకొని సెట్ చేసుకొని పెట్టుకుంటాను. పలానా టైంకి, పలానా రోజు, పలానా టైంకి వీడియో అనేది రిలీజ్ కావాలి అనేది సెట్ చేసి పెట్టుకుంటాను. అంతలోపు మన గ్రూప్లో ఒకరోజు ముందే అప్డేట్ అనేది ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లో ఆ వీడియో అనేది రిలీజ్ అయిన టైంకి కొన్ని వెహికల్స్ అనేది సేల్ అవి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. కనుక్కోవాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నెంబర్ అనేది చూసుకోవాలి, అక్కడ ఉందా లేదా అనేది. ఓనర్ నెంబర్, అది నెంబర్ లేదంటే సేల్ అయిపోయినట్టే. మీరు ఇంకా చాలామంది వీడియో లేట్గా వస్తున్నాయన్న, మీరు వాట్సాప్ గ్రూప్లో పెట్టారు కదా, నేను జాయిన్ అవ్వలేదు, నాకు తెలియడం లేదని చాలామంది బాధపడ్డారండి. నిన్న ఎస్పీసీకి కూడా చాలామంది కాల్ చేశారు. నేను ప్రతి ఒక్కరు చెప్తున్నానండి, వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇస్తున్నాను ప్రతి వీడియో కింద. ఇప్పుడు ఈ వీడియోకి కూడా లింక్ ఇస్తాను, తప్పకుండా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. చాలామంది జాయిన్ అవ్వక వీడియో లేట్గా రావడం వల్ల సేల్ అయిపోయిన తర్వాత అడుగుతున్నారు, ఇదే వెహికల్ కావాలన్నా అన్న ప్లీజ్ ఇదే వెహికల్ కావాలని. అందుకోసమే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మళ్ళీ వాట్సాప్ గ్రూప్ లింకు కింద బయోలో ఇస్తాను, కింద జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అది క్లిక్ చేయండి చాలు. వాట్సాప్ గ్రూప్ లింకును టచ్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవుతారు, అంతే. ఏం చేయొద్దు, ఓన్లీ క్లిక్ చేయండి, టచ్ చేస్తే చాలు లింకును, మీరు డైరెక్ట్ గ్రూప్లోకి జాయిన్ అవుతారు. అప్పుడు నేను వెంటనే పెట్టిన ప్రతి నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అందుకే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను అక్షరాల 23,000 అయితే రేట్ చెప్తున్నానండి. ఫిక్స్ రేట్ అయితే చెప్తున్నాను 23,000. బండి కండిషన్ అయితే సూపర్గా ఉందండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఏ వెహికల్కి అనేది, నేను తెచ్చే ప్రతి వెహికల్కి అనేది ఇంజన్ కండిషన్ బాగుంటుంది, సెల్ఫ్ కండిషన్ బాగుంటుంది, అవుట్లుక్ కూడా బాగుంటుందండి. కొంతమంది ఒక చిన్న 200 కూడా ఖర్చు పెట్టుకోలేక రిటర్న్ కూడా ఇచ్చేస్తున్నారు వెహికల్స్ అనేది. అన్న తీసుకుంటారా, దీనికి 200 ఖర్చు ఉందని బాధపడుతున్నారు. వాళ్ళకి ఇదే ఒకటే చెప్తున్నా అండి, 2020 మోడల్ కూడా వెహికల్ కొంటే కనీసం 1000 రూపాయలు అనేది ఖర్చు, చిన్న ఖర్చులు అనేది ఉంటుంది. కనీసం అవి కూడా పెట్టుకోకుంటే కొంతమందికి ఏం చెప్పలేమండి. తెలియని వాళ్ళకి, మొరటి వాళ్ళు వస్తారు కదా, మొరటి వాళ్ళకైతే చెప్పలేము. అన్న ఇండికేటర్లు వర్క్ చేయలేదన్నా, కొద్ది రోజుల తర్వాత అన్న స్పీడోమీటర్ కేబుల్ పనిచేయలేదన్నా, అన్న ట్యాంక్ ఓవర్ వేసుకోలేమన్నా మేము, అన్న ఖర్చు ఉండే కదన్నా
నెక్స్ట్ వెహికల్ చూడన్నా అనే విధంగా మాట్లాడుతున్నారు చాలామంది. ఫ్రెండ్స్ బాగా వినండి. 2020 మోడల్ 21 మోడల్ కొన్నా కూడా వెహికల్కి అనేది ఒక 500 నుంచి 1000 రూపాయలు కనీసం చిన్న ఖర్చులు అనేది ఉంటుంది. మీరు అది గమనించండి ఫ్రెండ్స్. ఇక ఇంజన్ స్టార్ట్ చేసి పెడతాను, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంజిన్ స్టార్ట్ చేసి మొత్తం చూపించాను. మీరైతే వెహికల్ అనేది అన్ని రకాలుగా చెక్ చేసుకొని ప్రతి ఒక్కటి అనేది ఏ వెహికల్కైనా కానీ ఓనర్ నెంబర్ పెట్టినా కూడా వెహికల్ అనేది చెక్ చేసుకుని వెహికల్ లొకేషన్కి వచ్చి తీసుకోవచ్చండి. ఇంకా లాంగ్ వాళ్ళకైతే నేను ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి, ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను. మీరు లేట్ చేయకుండా వెహికల్ వచ్చేసి చూసి తీసుకోవచ్చండి.